జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. పెద్దాపురం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సరిత, ఐసిడిఎస్ జగ్గంపేట సిడిపిఓ పూర్ణిమ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేసి దానివల్ల కలిగే ఉపయోగాలు వివరించారు. మంగళవారం మాత్రలు వేసుకుని వారికి ఈ నెల 25న మళ్లీ ఇస్తామని తెలిపారు. ప్రతి పిల్లలకి 1 నుంచి 19 ఏళ్ల వరకు పిల్లలకి బాలికలకి అంగన్వాడీ కేంద్రాల్లో అయితేనేమి, స్కూల్స్లో అయితేనేమి, కాలేజెస్లో అయితేనేమి ఈ సంవత్సరాలు 1 నుంచి 19 ఏళ్ల వాళ్ళందరికీ కూడా ఒక ట్యాబ్లెట్ ఆల్బెండజోల్ 400 మిలీగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. 6 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరంలో 2 సార్లు ఈ ఎన్టీడీ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలానే 25వ తారీఖున మాపప్ ప్రోగ్రామ్, అంటే ఇంకా ఎవరన్నా స్కూల్స్కి కాలేజెస్కి రాని వాళ్ళు కానీ, ఎవరైనా యాబ్సెంటీస్ ఉన్నా, ఈ మధ్యలో ఎవరికన్నా కొంచెం సిక్గా ఉన్నా, వాళ్ళకి ఇవ్వలేకపోయినా కూడా 25వ తారీఖు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని మందులు కూడా ఈ ట్యాబ్లెట్స్ ప్రతి కేంద్రానికి, ప్రతి స్కూల్కి, ప్రతి కాలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు బిడ్డలు భోజనం చేశాక, మీల్స్ తీసుకున్నాక, మిడ్ డే మీల్స్ తీసుకున్నాక మా హెల్త్ సిబ్బంది అందరూ వాళ్ళ పర్యవేక్షణలో, మా పర్యవేక్షణలో ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అది వేసుకున్నాక ఏ రియాక్షన్ కూడా రాదు. అయినా సరే ముందస్తు చర్యలో భాగంగా మా స్టాఫ్ మెడికల్ క్యాంప్తో ఇక్కడే ఉంటారు. 3 అవర్స్ 3 గంటల వరకు బిడ్డలకి ఏమన్నా నాసియా కానీ, లేకపోతే ఏమన్నా కడుపులో తిప్పడం కానీ ఏమైనా కంప్లైంట్ చెప్తారేమో అని చూద్దాం. ఈరోజు జాతీయ నులి పురుగుల నివారణ వారోత్సవం సందర్భంగా ప్రతి 1 నుంచి 19 సంవత్సరాల ఉన్న పిల్లలందరికీ కూడా, బాలికలందరికీ కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే చిన్నపిల్లలు ఎవరైతే మన అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా సగం ట్యాబ్లెట్ ఇస్తారు. అది కూడా పౌడర్ చేసి స్పూన్తో వాళ్ళకి ఇస్తారు. అలాగే స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ట్యాబ్లెట్ని భోజనం చేసిన తర్వాత మా ఎవరైతే ఏఎన్ఎం గారు, ఆశా వర్కర్లు ఉన్నారో వీరి సమక్షంలో ఇస్తారు. అయితే ఈ ట్యాబ్లెట్ వాళ్ళు పూర్తిగా నమిలిన తర్వాత మాత్రం నీళ్ళు తాగాలి. అలాగే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వడం జరగదు. మళ్ళీ 25వ తారీఖున మళ్ళీ ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరైతే ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 25వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్